మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఈ జూలై 11న సోమాజిగూడలో ఘనంగా ప్రారంభం కాబోతోంది. KPHP కొత్తపేట్ ఖమ్మం మరియు ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదురుగా సోమాజిగూడ. వాహనదారులకు అదిరే శుభవార్త ఏంటని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఏపీ ప్రభుత్వం కొత్త ప్రకటన చేసింది. దీనివల్ల వాహనదారులకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందో మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టిన టీడీపీ కూటమి పాలన పరంగా వినూత్న నిర్ణయాలతో ముందుకు వెళుతోంది. ఈ క్రమంలోనే ఏపీ సర్కార్ మరొక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ సేవలు అన్నింటినీ ఒకచోటే అందించే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వాహన సేవలు అన్నింటినీ ఒక వెబ్సైట్ ద్వారానే అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం కేంద్ర ప్రభుత్వ సేవలు వినియోగించుకోవాలని భావిస్తోంది. భారత ప్రభుత్వం ఇప్పటికే వాహన పోర్టల్ అందిస్తోంది. దీని ద్వారా పలు రకాల రవాణా శాఖ సేవలను వాహనదారులు ఒకే చోటు పొందొచ్చు. ఈ కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా ఏపీ వాహన సర్వీసులు కూడా అందించాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తొలిగా ఎన్టీఆర్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా వాహన్ వెబ్సైట్ సేవలను ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఆ తరువాత ఈ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారులకు అందుబాటులో ఉంచే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ ప్రగతి సైట్ స్థానంలో వాహన్ వెబ్సైట్ తేవాలని అధికారులు భావిస్తున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వపు వాహన్ వెబ్సైట్లో ఇప్పటికే పలు రాష్ట్రాల రవాణా శాఖ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే అందులో మన ఏపీ వాహన సేవలు మాత్రం పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు. అయితే చంద్రబాబు సర్కార్ మాత్రం పూర్తి స్థాయిలో ఏపీ సేవలు కూడా వాహన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచేలా అడుగులు వేస్తోంది. ఇకపోతే కేంద్రం వెబ్సైట్ పరివాహన్ పేరుతో ఉంటుంది. పలు రాష్ట్రాల వాహన సేవలు కూడా ఇందులో పొందొచ్చు. ఈ వెబ్సైట్లో తెలంగాణ వాహన సేవలు మాత్రం అందుబాటులో లేవు. త్వరలో తెలంగాణ కూడా ఇందులో సేవలు అందుబాటులో ఉండొచ్చు. దీనివల్ల వాహనదారులకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు.